హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావ్య రెమెడీస్. పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళు ముఖ్యంగా కనిపించే సమస్య ఏంటంటే చిరాకు పుట్టిస్తుంది. అదేంటనుకుంటున్నారా? పేల సమస్య. ఈ పేలు అనేవి ఒక తలలో నుంచి ఒక తలలోకి ఈజీగా బాగా జర్నీ చేస్తూ ఉంటాయి. నైట్ టైం అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట వాటికి పడుకునేటప్పుడు. మగవాళ్ళలో జుట్టు చిన్నదిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తల అయితే ఉండలేవు, కానీ ఆడవాళ్ళు అయితే మరి ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య. ఎంత చిరాకు వస్తుందంటే నీట్గా జడవేసుకున్నప్పుడు అయితే ఇంకప్పుడే దురద పెడతా ఉంటుంది. చాలా విసుగ్గా ఉంటుంది, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. నైట్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య. చాలా దురద పెట్టేస్తూ ఉంటుంది. నిద్ర కూడా సరిగా పట్టదు. అలాంటి సమస్యకు మనం ఈరోజు చిన్న హోమ్ చిట్కాతో ఎలా ఈజీగా పేలనేవి రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. నేను చెప్పే చిట్కా ఏంటంటే ఏం కాదండి, ఇదిగో వేపాకు ఉంది కదా, వేపాకులు తీసుకోవాలి. ఇవి 4 వేప కొమ్మను తీసుకొని వాటిని అయితే క్లీన్గా 2-3 సార్లు డస్ట్ లేకుండా కడిగేసుకోవాలి. వాటిని అయితే తీసేసుకొని క్లీన్గా కడిగేసుకుని పెట్టుకోవాలి. ఇవి తీసేసుకున్న తర్వాత లీవ్స్ అన్ని సెపరేట్ చేసేసుకుందాం. సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎక్కువగా అక్కర్లేదండి, ఒక గుప్పెడు అయితే సరిపోతాయి. తీసుకొని చూసారు కదా, క్లీన్గా ఉన్నాయి. ఇవి కండి తీసుకున్నాను, అయితే కడిగి తీసుకున్నాను నీట్గా. మీరు కూడా కడిగి తీసుకోండి. వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం. మెత్తని పేస్ట్లా పట్టేసుకొని మొత్తం చాలా మెత్తగా తీసుకుందాం. చూసారు కదా, జ్యూస్ అయితే ఇలా వస్తుందండి. తాగడానికి అయితే కాదు, పేల గురించి తీసుకున్నాం కదా మనం. ఇదిగోండి వేపరసం, ఇది ఇలా మెత్తగా చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పెట్టుకునేటప్పుడు. వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా జ్యూస్లా చేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా తలలో అయితే అప్లై చేయకూడదు మామిడికి, ఎందుకంటే కొంచెం డస్ట్గా ఉంటుంది కదా. ఎంత మెత్తగా చేసుకున్నా దీన్ని అయితే ఫిల్టర్ చేసుకుందాం. వేరే దాంట్లోకి ఫిల్టర్ చేసుకుందాం, క్లీన్గా ఉంటుంది. తలకు పట్టించినప్పుడు కూడా తలలో ఎటువంటి చెత్త లేకుండా, చెత్తగా ఉండదు, బాగుంటుంది. తల స్నానం చేయడానికి కూడా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఇదైతే పిల్లలు కూడా అప్లై చేయొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ప్రకృతి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ప్రకృతిలో ప్రతిదీ మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకి తెలిసిన వాటిని ఉపయోగించుకోవడం. రిస్క్ కూడా ఉండదు, కెమికల్స్ ఉండవు కాబట్టి ఎటువంటివి జుట్టు రాలిపోతుందనే భయం ఉండదు. ఇది అప్లై చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అప్లై చేసి చూడండి. ఇదిగోండి మొత్తం ఫిల్టర్ చేస్తాను. రసం అయితే ఇలా వచ్చింది, క్లీన్గా ఉంది. దీన్ని అయితే తల స్నానం చేసే ముందు ఒక 15 మినిట్స్ లేదా ½ an hour అయితే పెట్టేసి ఉంచాలి. మొత్తం మామిడికైతే అప్లై చేసేయాలి. ఫుల్గా అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత తల స్నానం చేయొచ్చు. తల స్నానం గోరువెచ్చని నీళ్ళతోటైనా చేయొచ్చు, చల్ల నీళ్ళైనా పర్వాలేదు. ఒక్కసారికి అయితే రిమూవ్ అయిపోవండి, కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. ఇలా 4 weeks వరకు అప్లై చేయడం మర్చిపోకండి. రెగ్యులర్గా ఇలా 4 weeks అప్లై చేస్తే పేలు అనేవి మొత్తం క్లీన్ అయిపోతాయి, అస్సలు ఉండవండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోని అయితే షేర్ చేయండి.